స్పష్టంగా చెప్పారు. ఒకటి, అసలుకి రాష్ట్రం అంతా పడవిల్లుతూ ఉంది, విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుండేది అని మరి ఇంకా మామూలు ఆవు కథలాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, లేక అప్పులు చేసింది అని మాట్లాడుతూ వచ్చారు. దాంతో పాటుగా సూపర్ 6 అనే ఆయన వాగ్దానాన్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తే దాన్ని మర్చిపోతాడు, దాన్ని అతను గుర్తుపెట్టుకొని చేసే పని చేయడు. ఎవరన్నా గరికి ఒత్తిడి తెస్తే కొద్దిగా చేసేట్లు కనిపిస్తాడు, కానీ చేసే ఆలోచన అతనికి ఎప్పుడూ ఉండదు. సూపర్ 6 చాలా సూపర్గా అమలు చేయబడతా ఉంది, చేశానని కూడా ఆయన ప్రకటించుకున్నాడు. దాంట్లో పాటుగానే రాజకీయాలు మాట్లాడుతూ ఏదో స్వాతంత్రం లభించిందని కూడా మాట్లాడారు. చంద్రబాబు గారు, మీరు బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బహుశా ఆఖరి ఎలక్షన్ చేస్తారేమో, ఇంకా బహుశా మీరు, నాకెందుకో ఇప్పటికి అనుమానమే, అసలు మీరు అడ్మినిస్ట్రేషన్ మానేసి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు, మీరు ఊరికే పైపైన కనిపించిపోతూ ఉంటారు, అట్లా వచ్చి ఏదో రకరకాల మాటలు మాట్లాడిపోతూ ఉంటారు, ఏదో అప్పటికో నిద్ర మేల్కొని వచ్చేసి నిద్రలో ఏదో వచ్చిన విషయాలని మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను. అని ఈ సూపర్ 6 అనేది ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా. ఎప్పుడూ మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున.